జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఋషుల గన్న భారతికి జోహారులు ఋషి విరచిత శాస్త్రాలకు జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఈనాటి మానవులు అనుభవించు జీవితం అలనాటి మహారుషుల మహాత్యాగ ఫలితం. మన కట్టు మన బొట్టు మన భాష మన భావం బ్రతుకులోని అడుగడుగా త్యాగధనుల కృషి భరితం. ఇంత మేలు చేసిన మహారుషులకందరికి కృతజ్ఞతాపూర్వక అభివందన చందనం. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇల్లాలుగా మా ప్రియమైనటువంటి కూతుళ్లను మా కోడళ్లను మార్చడం కోసం అనుభవ ఆయుర్వేద యజ్ఞం నిరాఘాటంగా నిరంతరాయంగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈనాడు మా ప్రియమైనటువంటి బిడ్డలను బాధిస్తూ ఉన్నటువంటి కడుపులో పుట్టినటువంటి చెడు వాయువు గ్యాస్ అనబడేటువంటి సమస్య గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఒక చెడ్డ మనిషి సమాజంలో ఎక్కడ చేరితే అక్కడ ఒక సమస్యను ఎలా సృష్టిస్తూ ఉంటాడో ఈ చెడు వాయువు శరీరములో ఎక్కడ చేరితే అక్కడ రోగాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ చెడు వాయువు కడుపులో పుడుతూ ఉంది? వేళగాని వేళ తినటము వల్ల, నీ శరీర ప్రకృతికి అనుగుణముగాని అంటే నీ జీర్ణశక్తికి తగిన విధంగా కాకుండా అతి కష్టముగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలను నీవు భుజించటము వల్ల, ఎప్పుడో అర్ధరాత్రి 9 10 గంటలకో 11 గంటలకో ఆహారం తినటం వల్ల అవి మురిగిపోయి ఆ లోపలి కుళ్ళిపోయి పులిసిపోయి ఆ పులిసినటువంటి పదార్థమంతా విషముగా మారి అందులో నుంచి విషవాయువులు పుడుతున్నాయి. పొట్ట ఇంతలా ఉబ్బరించిపోతుంది, పేగులు అనిగిపోతాయి. ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, ఊపిరాడదు, విరేచనము కాదు. లోపలికి ఆహారం తిందామంటే ఆహారం మీద విరక్తి కలుగుతుంది, అన్నం చూస్తేనే వాంతి పుడుతూ ఉంటుంది, నాలుకకు రుచి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యను చాలా సునాయాసంగా ఇంతలా పొట్ట పెరిగిపోయిన దాన్ని కూడా దాన్ని తిరిగి మరలా సహజమైన స్థితికి తీసుకురాగల అద్భుతమైనటువంటి ఒక అనుభవం, ఇంతకుముందు చెప్పినటువంటి అనుభవాన్ని ఆచరించినటువంటి ఆయుర్వేదం మీ ముందుకు వస్తుంది. చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధా, మాది ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం అండి. గత కొంతకాలంగా పండిత ఎల్చూరి గారిది ప్రోగ్రాం టీవీలో చూసేవాళ్ళము. నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, దానివల్ల అగస్య లేహ్యం తయారు చేసుకున్నానండి. దానికి కావాల్సిన ఔషధములు 100 గ్రాముల ఓమ, 100 గ్రాముల ఆవు నెయ్యి, 100 గ్రాముల కండ చక్కెర తీసుకొని ఓమని దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకొని ఉంచుకొని నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి అందులోనే కండ చక్కెర పొడిని 3 పొడులను కలిపి ఉదయం సాయంత్రం భోజనానికి 1 గంట ముందు తినేదాన్నండి. దీనివల్ల నాకు గ్యాస్ ట్రబుల్ చాలా మరికి తగ్గిపోయింది, అసలు లేదు ఇప్పుడు. ఇంత మంచి ఆహార ఔషధ కానుకలు చెప్పిన పండిత ఎల్చూరి గురువు గారికి మా ధన్యపూర్వక నమస్కారములు. చూశారు కదమ్మా, ఎంత అశ్రద్ధతో ఎంత అలక్ష్యముతో మీరు బాధపడుతూ ఉన్నారో గమనించండి. వాము ఇంట్లో ఉంది, పటిక బెల్లం ఇంట్లో ఉంది, ఆవు నెయ్యి వీధిలో దొరుకుతుంది. 100 గ్రాములు తెచ్చుకో. వాము అంటే ఓమ, దీన్ని శుభ్రంగా చెరుగు ముందు, అందులో మట్టి పెడ్డలు ఇసుక ఇట్లాంటివి లేకుండా చెరిగి చిన్న మంట మీద కొంచెం దూరగా వేయించు, దంచు, జల్లించు, పక్కన పెట్టుకో. అలాగే పటిక బెల్లం కూడా
మెత్తగా దంచి పొడి చేసి జల్లించి ఈ పొడిని వాము అంటే ఓమ పొడిని రెండు ఒక గిన్నెలో వేసి బాగా చెంచాతోటి కలబెట్టి సిద్ధంగా ఉంచుకో. ఆ తర్వాత ఏం చేయాలి? ఆవు నెయ్యి 100 గ్రాములు గిన్నెలో పోసి చిన్న మంట మీద మరిగిస్తూ నెయ్యి కరగగానే పాత్రను దించి అంటే మంటను ఆపివేసి పాత్రను దించి ఆ తరువాత ఇంతకుముందు వాము పటిక బెల్లం పొడి కలిపి ఉంచుకున్నాం కదా, అది ఒకరు కొంచెం కొంచెం ఇందులో వేస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. ఒకరు వేయాలి, ఒకరు కలపాలి. చక్క 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 కలుపుతూ ఉంటే అద్భుతమైన ఓమ లేహ్యం తయారైపోతుంది. ఎంత ఘుమఘుమలాడిపోతుంది. కొద్దిసేపు గాలికి ఆరబెడితే గడ్డగట్టుకొని చక్కని తీపి పదార్థం తయారవుతుంది. దీన్ని శుభ్రమైనటువంటి గాజు సీసాలు నిల్వ ఉంచుకొని 2 పూటల భోజనానికి గంట ముందు కానీ భోజనం తర్వాత కానీ 10 గ్రాముల మోతాదుగా నోట్లో వేసుకుంటే ఎంత రుచి, ఎంత సువాసన, ఎంత ఆనందమో. ఈ మంచి అద్భుతమైనటువంటి చక్కని ఆహార మార్గాన్ని తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మీ ఉదరములో ఉండేటువంటి చెడు వాయువులను బయటకు బహిష్కరింపచేయటం ద్వారా నడుముల నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా, కండరాల నొప్పులు రాకుండా, మెడ నొప్పి రాకుండా, వెన్నుపూస నొప్పి రాకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. కానీ ఇవాళ పొట్టలో చెడు వాయువులు లేని పురుషులు నూటికి ఒక్కరు కూడా లేరు. మంటలు, గొంతులోకి పుల్లటి త్రేన్పులు, అంటే తిన్న ఆహారము ఎవరికి సక్రమంగా వంట పట్టడం లేదు, అంటే జీర్ణము కావటం లేదు. ఒక చక్కని అద్భుతమైన అంటే ఈ గ్యాసు, ఎసిడిటీ అంటే ఆమ్లపిత్తము, ఆమ్లపైత్యము, త్రేన్పులు, పుల్లటి త్రేన్పులు అనేటువంటి సమస్యల నుంచి బయటపడినటువంటి చాలా సులువైన రుచికరమైనటువంటి బ్రహ్మాండమైన ఔషధాన్ని చెప్పడం కోసం మీ ముందుకు వస్తున్నారు మన ఆయుర్వేదయులు. గమనించండి. నా పేరు వెల్దండి మల్లయ్య, బాలసముద్రం, హన్మకొండ. మహర్షి యేసూరి గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పిన ప్రోగ్రాంలో ఎసిడిటీ గురించి త్రిపల్ల చూర్ణం, తానికాయ 10 గ్రాములు, ఉసిరికాయ 10 గ్రాములు, కర్కాయ 10 గ్రాములు, సునామీ ఆకుల పొడి 30 గ్రాములు, నల్ల ఉప్పు 30 గ్రాములు తయారు చేసి దాన్ని పొడి చేసుకున్న తర్వాత నిమ్మరసము దానికి తగినంత వేసి నూరి చిన్నగా గోళీలు చేసుకొని వేసుకుంటే ఎసిడిటీ చాలా వరకు తగ్గిపోయింది. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా అయిపోయినాయి. మహర్షి యేసూరి గారికి మా ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, ఇందులో ఏముంది చెప్పండి? కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ అంటే త్రిఫలాలు, అంటే ఒక్కొక్కటి 10 గ్రాములు అంటే 30 గ్రాములు. ఆ తర్వాత సునాముఖి ఆకు, స్వర్ణముఖి, సునాముఖి, సోనాముఖి, ఇది మనం చారులో వేసుకుంటాం, చింతాకులాగా ఉంటుంది. దాన్ని శుభ్రంగా నలగొట్టి పొడి చేసుకొని అదొక 30 గ్రాములు కలపండి. 30 60 గ్రాములు అయింది. ఇందులో ఒక 20 గ్రాములు లేదా ఒక 10 గ్రాములు 15 గ్రాములు మన రుచికి తగినంతగా నల్లుప్పు సమానంగానే కలుపుకోవచ్చు. 30 గ్రాములు లేదా తగ్గించి కలుపుకోవచ్చు. పరిస్థితిని బట్టి ముందు 15 గ్రాములు కలపండి. నోట్లో వేసుకొని చూడండి. సరిపోతే ఇంకొంచెం కలపండి. ఇలా కలుపుకొని ఈ 3 నిల్వ చేసుకోవాలి. దీన్ని ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ ఒక 1/2 చెంచా మోతాదుగా పెద్దలు, 1/2 చెంచా మోతాదుగా 12-13 ఏళ్ల పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు అయితే ఒక 1/2 చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్లతో సేవిస్తూ ఉంటే కడుపులో ఉబ్బరమో, కడుపులో నొప్పి, అలాగే త్రేన్పులు, ఆహారం అరగకపోవడం, మందగించడం, ఆకలి తగ్గిపోవడం, ఇట్లాంటి సమస్యలు మొత్తము తగ్గిపోయి హాయిగా ఉదయం లేవగానే శుభ్రంగా సుఖ విరేచనమవుతూ మలబంధము కూడా ఆహరించిపోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు మీరు ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం, కోట్లాది మందిని వేధిస్తున్నటువంటి సమస్యను వైద్యునితో పని లేకుండా, వైద్యశాలతో పని లేకుండా, మందుల షాపు ముఖం కూడా చూసే అవసరం లేకుండా, ఏ మందులు కూడా లోపలికి మింగే పని లేకుండా చేతి వేళ్లతో ఆ సమస్యను నిర్మూలించగల చక్కని అద్భుతమైన అనుభవం. కడుపులో తీవ్రముగా ఇబ్బంది పెడుతూ అనేక రోగాలకు మూల కారణమైన చెడు వాయువు గ్యాస్ అనబడేటువంటి సమస్యను ఎలా నిర్మూలించుకోవాలో చెప్పుకుందాం. అలాంటి గ్యాస్ను మనం లేకుండా చేయటం కోసం చాలా అద్భుతమైనటువంటి మార్గం ఇప్పుడు
అది ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు చూడండి, చూసిన తర్వాత నేను విశ్లేషిస్తాను మీకు. నేను ముందు అమ్మాయి తన యొక్క విజయ గర్వంతో, అంటే తను ఎంత ఈ జ్ఞానముతో ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంతమందికి జ్ఞానం పంచిపెడుతున్నాను అనేటువంటి విశ్వాసంతో అమ్మాయి చెప్పింది. మీరు ఆ ఆయుర్వేదమ్మ చెప్పేటువంటి తన స్వానుభవాన్ని మీరు వినండి. అందరికీ నమస్కారములు. నా పేరు సుగుణ. మాది మనుగూరు, బంగ్లోస్ ఏరియా సి టైప్ నుంచి మాట్లాడుతున్నాను. గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు వాళ్ళకు చిన్న చిట్కా ఏంటంటే ఈ విధంగా ముద్ర వేయమన్నారు. ఇలా అని చెప్పేసి హృదయ ముద్ర వేయమని చెప్పేసి అన్నారు. అప్పుడు గుండె చుట్టూ పేరుకున్న చెడు వాయువులన్నీ వెళ్ళిపోతుంది, మీకు రిలీఫ్ వస్తుందని చెప్పారు. ఈ విధంగా ముద్ర వేయమన్నారు. అదే నేను ఎంతమంది గ్యాస్ ట్రబుల్తో చెప్పినప్పుడు ఆ ముద్ర వేయండి అమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా వేసుకొని గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయి వాళ్ళు ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇటువంటి మంచి మంచి కానుకలు ఇచ్చి తండ్రి వలె దగ్గర కూర్చొని చెప్తున్న గురువు గారికి పాదాభివందనాలు చేస్తుంది. విన్నారు కదా, హృదయ ముద్ర, ఇదే మృత్యుంజయ ముద్ర. ఇలా పెట్టాం కదా, ఏ మందు మాకు లేదు. పెట్టి చూపుడు వేలును కిందికి వంచాం, అరచేతికి ఆనించాం, ఇట్లా ఆనించాం. దీని మీద కదలకుండా బొటన వేలు ఇట్లా పెట్టి, ఈ బొటన వేలు కొనకు మధ్య వేలు ఉంగరం వేలు ఈ రెండు కొనలను కలిపాం. చిటికన వేలును ఇట్లా ముందుకు నిటారుగా చాచి ఉంచాం, నిలిపి ఉంచాం. ఇంతే ముద్ర. ఇది గ్యాస్ మొత్తము పొట్టలో ఎంత చెత్త ఉన్నా ఒక్క 10 నుంచి 15 నిమిషాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆహారానికి ముందు వేయండి. దీనివల్ల గుండెలోకి చేరుతున్నటువంటి చెడు వాయువు, అంటే వాతము వలన కలిగేటువంటి గుండె జబ్బులు రావు. అసలు చెడు వాతం వల్లనే 100కి 99 రోగాలు శరీరంలో వస్తాయి. ఆ రోగాలు మొత్తము ఈ ఒక్క ముద్ర వల్ల నివారించబడతాయి అంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఈ ముద్రా విజ్ఞానం తెలియనివాడు ఇలా పెట్టి తగ్గుతుందా, ఇలా పెట్టి తగ్గుతుందా అని దీర్ఘాలు తీయవచ్చు. కానీ ఇదేం పిచ్చి చెయ్యి కాదు. 5 ఎందుకున్నాయి వేళ్ళు, 6 ఎందుకు లేవు, 4 ఎందుకు లేవు, ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా మధ్యలో ఎత్తుగా ఎందుకుంది? ఏ పంచమహాభూతాలతో మానవ జాతి లేదా ప్రాణి సృష్టించబడిందో ఈ భూమి మీద ఆ పంచమహాభూతాల శక్తి మానవుడిలో ఉంది. ఇవే పంచమహాభూతాలు. ఇక్కడ మనం ఇదే చూడండి, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది జలము. మనం ఇలా అంటాం మూత్రానికి పోయేస్తామని. ఎప్పటి నుంచి చెప్తున్నాం అన్నమాట మనం? ఇది జలము కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ 5 భూతాలలో 5 సమానముగా శరీరంలో ఉంటే ఆరోగ్యము, అసమానమైతే అనారోగ్యము. కాబట్టి ఏది ఎక్కువైతే, ఇప్పుడు ఉదాహరణకు గ్యాస్, ఇది గ్యాస్ అంటున్నాం మనం. ఈ గ్యాస్ని ఇట్లా కిందకు ఉంచాం, బయటికి పోవాలి కాబట్టి దీని మీద అగ్నిని పెట్టాం, ఇట్లా పెట్టాం, ఇట్లా పెట్టున్నాం మనం, ఇట్లా పెట్టి కూర్చున్నాం, ఇట్లా కూర్చున్నాం మనం, ఇలా పెట్టి కూర్చున్నాం మనం కదా. ఇప్పుడు ఏమవుతుంది? అగ్నిలో వాయువుని పెట్టాం, లోపల ఉన్నటువంటి వాయువు మీదకి శరీరంలో ఉండేటువంటి అగ్ని ప్రవేశించి వేడి తగలగానే వాయువు ఏమవుతుంది? ఆవిరైపోతుంది. వేడికి వాయువు ఆవిరైపోయి బయటకు పారిపోతుంది, కనిపించకుండా పోతుంది. గ్యాస్ తగ్గిపోతుంది, రోగం తగ్గిపోతుంది, నొప్పులు తగ్గిపోతాయి, గుండె బ్రహ్మాండంగా గుండ్రాయిలాగా ఉంటుంది, బీపీ నశించిపోతుంది, కొలెస్ట్రాల్ హరించిపోతుంది, పొట్టలు తగ్గిపోతాయి, లోపల చెత్త చెదారం, దరిద్రం, చిలుము, పాకుడు, చెడు వాయువులు, ఈ నికృష్టమైనటువంటి దుష్టమైనటువంటి వికృతమైనటువంటి వాయువులు మొత్తము బయట వేయబడతాయి. దయచేసి మా ప్రియాతి ప్రియమైన మా ఆయుర్వేద కుటుంబ సభ్యులు, మా బిడ్డలు, బుడ్డమ్మలో, తల్లులు, బుడ్డతలలో మీరు 5 నిమిషాల సేపన్నా ఈ ముద్రను వేయండి బిడ్డలతో. హాయిగా పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా తింటారు, బాగా ఎదుగుతారు పిల్లలు. వాయు దోషం వల్ల 80 రకాల భయంకరమైనటువంటి వాత వ్యాధులు రాకుండా ఈ ముద్ర కానీ ఇది ముద్ర అంతే. అంటే ఇంకా పూర్తిగా శరీర సంరక్షణ, మృత్యువును జయించేటువంటి ముద్ర. మృత్యువు అంటే గ్యాస్, గుర్తుపెట్టుకోండి. మృత్యు అనగా గ్యాస్ వచ్చింది అంటే మనకు చావు దగ్గర పడినట్టే. అది ఊరుకోదు, అన్ని అవయవాలు ధ్వంసం చేస్తుంది. కాబట్టి దానికే మనం మృత్యువుని తీసుకొద్దాం. ఈరోజు మన ఉదరములో పుట్టేటువంటి గ్యాస్ అనబడే చెడు వాయువును చెదరగొట్టి ఆ విషవాయువును విరిచివేసి చక్కని ఆరోగ్యాన్ని అందివ్వగల వాయుమర్దని, రాసుకోండి ప్రధాన శీర్షిక, వాయుమర్దని.
వాయువును మర్దించి తన్ని తగలేసి బయటకు తోసివేసేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని మనం ఎలా తయారు చేయాలో ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. కాగితం కలంతో సిద్ధంగా ఉండండి. కరక్కాయ పొడి రాసుకోండమ్మా. కరక్కాయ పొడి 10 గ్రాములు. తర్వాత తానికాయల పొడి, తానికాయల పొడి, ఇది కూడా ఒక 10 గ్రాములు. తర్వాత ఉసిరిక కాయల పొడి, ఉసిరిక కాయల పొడి 10 గ్రాములు. ఉసిరిక కాయల పొడి. ఇప్పుడు 3 ఫలాలు, త్రిఫలాలు కలిపితే ఇది ఎంత అయింది? 3 కలిపింది 30 గ్రాములైంది. తర్వాత సునాముఖి, సునాముఖి అంటే ఆకు చూడండి ఇట్లా ఉంటుంది. సునాముఖి ఆకు పొడి ఇలా ఉంటుంది. మనం చారు కాసుకుంటాం సునాముఖితోటి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి, పొట్టలో సమస్య ఉన్నవాళ్ళు ఈ చారు తాగితే తెల్లవారి లేవగానే పరిగెత్తుతూ ఉంటారు. పొట్టను శుద్ధి చేసేటువంటి మహాతల్లి ఈ సునాముఖి కూడా 30 గ్రాములు మోతాదుగా వేయాలి. చూడండి 30 గ్రాములు వేసాం మనం ఇక్కడ. తర్వాత నల్ల ఉప్పు, కడుపును శుద్ధి చేసి కాలా నమక్, ఇది మెత్తగా దంచి చూడండి ఇదిగో ఇలాగా పొడి చేసుకోవాలి. ఈ పొడి కూడా 30 గ్రాముల మోతాదుగా కలపాలి. 30 గ్రాములు. ఇలాగా ఈ మొత్తం ఈ 3 చూర్ణాలను అంటే త్రిఫల చూర్ణం 30 గ్రాములు, అలాగే సునాముఖి 30 గ్రాములు, నల్ల ఉప్పు 30 గ్రాములు. దీన్ని కల్వములో వేసి తగినంత అందులో నిమ్మరసం పిండాలి. పిండి ఇప్పుడు నిమ్మరసం తగినంత పిండి మెత్తగా గుజ్జులాగా నూరాలి. వంట ఇంట్లో దినుసులున్నాయి, దినుసులో మందులున్నాయి, మందులెన్ని ఇంట్లో ఉన్నా ఒంటి నిండా వ్యాధులున్నాయి. ఇంటి మర్మం తెలుసుకోమా, ఒళ్ళు బాగు చేసుకోమా, వంట ఇంట్లో దినుసులున్నాయి, దినుసులో మందులున్నాయి. ఉదర రక్షణ చేయగల మన ఇంటి గృహ కల్పవల్లి వాయుమర్దని. ఉదరములో ఎన్ని వ్యాధులు ఉన్నా వాటిని సమూలముగా నిర్మూలనము చేయగల గృహ సంజీవని వాయుమర్దని. తీందులు పెట్టు. బ్రహ్మాండంగా తయారైందమ్మా. చిన్నపిల్లలకైతే శనగ గింజంత గోళీలు, బుడ్డమ్మలకో బుడ్డ గోళీలు, పెద్దమ్మలకు పెద్దయ్యలకు పెద్ద గోళీలు. హాయిగా ఇలా చేసుకొని బాగా గాలికి మనం ఆరబెట్టాలి. ఆరబెడితే ఎండిపోతాయి. బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని అప్పుడు మనం సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలో, ఇది ఇంకా ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వాయుమర్దని.